హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హీరాస్ కలెక్షన్. ఈరోజు వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చైనీస్ సూప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇవన్నీ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఇలా 2 minutes కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 tablespoon కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక కప్లో వాటర్ వేసి పెట్టేసుకుందాం. ఇంకా మేము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏవి ఉంటే అవి బఠానీస్ ఇంకా బీన్స్ అవన్నీ మీరు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఏమున్నాయో నేను అవే వేసుకున్నాను. ఇలా 2 minutes కుక్ అయిపోయిన తర్వాత 3 glasses ఆఫ్ వాటర్ వేసేసుకొని పైన లిడ్ పెట్టేసుకుందాం. ఒక 2 minutes తర్వాత మాకు తగినంత సాల్ట్ వేసేసుకుందాం. పించ్ ఆఫ్ టేస్టింగ్ సాల్ట్, ఇంకా 2 tablespoon సోయా సాస్, ఇంకా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 tablespoon టమాటా సాస్, 1 tablespoon గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటూ ఒకటొకటి వేసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట. అప్పుడే మాకు ఫ్లేవర్ అనేది టేస్టింగ్ అనేది బాగా ఉంటుంది. ఇలా లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఒక 5 minutes. ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇలా బబుల్స్ వస్తే కుక్ అయినట్టే. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేసుకుందాం. వేసుకున్న తరువాత రెస్టారెంట్ స్టైల్ చైనీస్ సూప్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇది ఎప్పుడైనా బోర్ కొట్టి ఈజీగా ఇంట్లో చేసుకొని తాగొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా చాలా ఎమ్మీగా ఉంది. ఇది వచ్చేసి మా ఆయన ప్రిపేర్ చేశారు. బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు అందరికీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ ఒక్కొక్క లైక్ ఒక్కొక్క సబ్స్క్రైబర్ నాకు చాలా మోటివేషన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.